హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, అసలు ఎన్టీ స్కాన్ ఎన్ని వీక్స్లో తీస్తారు, అసలు ఎన్టీ స్కాన్ ఎందుకు తీస్తారు అనేసి, అండ్ నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను. అండ్ అలానే టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్, టిఫా స్కాన్ ఎందుకు తీస్తారు, టిఫా స్కాన్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అంటే న్యూట్రల్ ట్రాన్స్పరెన్సీ. ఇది ఎందుకు తీస్తారు అంటే మన నెక్ ఉంటుంది కదా, సో ఆ నెక్ కింద వాటర్ ఇన్ ఎంఎం అని ఉండాలి. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి, అలానే బేబీ అంతా కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అవి చెక్ చేయడానికి అయితే ఎన్టీ స్కాన్ తీస్తారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను. సో నేను ఆ టైంలో నేను డాక్టర్ అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, సో అది ఎందుకు తీస్తారు అనేసి నేను అడిగినప్పుడు మేడం గారు చెప్పారనమాట. అండ్ మేనరికం చేసుకుంటే ఆ పిల్లలకి జన్యుపరమైన లోపాలు ఉంటాయి అనేసి ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది అనమాట. ఒకవేళ మేనరికం చేసుకుంటే కొంతమందికి కాలు సరిగ్గా ఉండకపోవడం, లేదంటే ముక్కు సరిగ్గా ఉండకపోవడం, చేతులు అలా ఏవో ఒకటి లోపాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులోనే తెలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అడుగుతారు మనల్ని మేనరికమా లేదంటే బయట రిలేషన్ అనేసి. అప్పుడు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట. మేనరికం చేసుకుంటే ఏవో ఇంజెక్షన్స్ ఇస్తారంట. ఇంకా మేనరికం కాకుండా బయట రిలేషన్ అయితే ఏం ఇంజెక్షన్స్ ఇవ్వరు. సో నాకు తెలిసింది అయితే అది. అసలు ఇది ఎన్నో వీక్లో తీస్తారు అంటే 11 to 14 వీక్స్కి అయితే తీస్తారు. నాకు ఎన్నో వీక్లో తీశారు అంటే 12 వీక్స్ 5 డేస్కి అయితే నాకు ఎన్టీ స్కాన్ తీశారు. ఇందులోనే మనకి డబుల్ మార్క్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ చేస్తారనమాట. అది ఎందుకు చేస్తారు అది కూడా చెప్తాను నేను. ఎన్టీ స్కాన్ అంటే న్యూట్రల్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పాను కదా. సో ఇది లైక్ నేను ఎన్టీ స్కాన్ తీయించుకున్న తర్వాత నాకు మేడం ఏం చెప్పింది అంటే నేను చెప్తాను. అయితే మేడం చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను. అసలు ఎందుకు జరిగింది ఇలా, దీనికి రీజన్ ఏమైనా ఉందా, సో నేనేమైనా మిస్టేక్ చేశానా, అసలు ఎందుకు, అదంతా ఆలోచిస్తున్నాను. చాలా టెన్షన్ అనిపించింది. అసలు ఇంకా నాకు జరిగిందా లేదంటే అందరికి ఇలానే జరుగుతుందా అనేసి నాకు డౌట్ కూడా వచ్చిందనమాట. ఆ తర్వాత అసలు ఎందుకు జరుగుతుందని ఒక ఆలోచించాను. నేను ఫస్ట్ మంత్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3rd మంత్ ఎండింగ్ వరకు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను ఒక్కోసారి అనుకునేదాన్ని, సినిమాలో చూస్తాం కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వామిటింగ్ అవుతుంది అనేసి, నాకు అలా కూడా అసలు ఒక్కసారి కూడా 3rd మంత్ ఎండింగ్ వరకు నాకు అసలు ఒక్కసారి కూడా వామిటింగ్ అవ్వలేదన్నమాట. ఇంకా మా అన్నయ్య పెళ్ళి కూడా జరిగింది మధ్యలో, మీరు వీడియోస్ చూసే ఉంటారు. అదంతా నేను చాలా యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటూ, అసలు నేను ప్రెగ్నెంట్ అని పెళ్ళిలో ఎవరికి తెలియదు అనమాట. అసలు పెళ్ళిలో ఎవరికి తెలీదు. సో మా వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, 3rd మంత్ కదా, సో కూర్చోవడం, లేయడం, వంగడం అలాంటివి ఎక్కువ చేయకూడదు, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మా వాళ్ళు కొంచెం నేను చేసే దగ్గర కూడా కొంచెం ఆపి వాళ్ళే చేశారనమాట. నేను అంత యాక్టివ్గా ఉన్నాను. 3rd మంత్ ఎండింగ్ ఇంకా 4 డేస్లో 4th మంత్ వస్తుంది అన్నప్పుడు నాకు ఏమైంది అంటే ఫుల్ వామిటింగ్స్, మోషన్స్, కోల్డ్ ఫుల్ ఒకటేసారి అటాక్ అయ్యాయి అనమాట. వామిటింగ్స్ ఎలా అంటే ఈవెన్ నేను ఏదైనా తాలింపు స్మెల్ చూసినా కూడా ఫుల్ వామిటింగ్ అయ్యేది. అండ్ అలానే ఒక్క గుక్క వాటర్, ఒక్క సిప్ వేస్తున్నా కూడా అవి ఎన్నో, నేను ఎక్కువ వాటర్ తాగినట్టు వామిటింగ్ అయ్యేది, మోషన్స్ అయ్యాయి, కోల్డ్ ఒక పక్క. ఇలా పడుకొని ఉంటే జస్ట్ నేను స్ట్రైట్గా పడుకొని ఉంటే సైడ్కి తిరిగినా కూడా వామిటింగ్ అయ్యేది. అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను నేనైతే. అసలు నాకు అప్పటి వరకు అసలు వామిటింగ్ ఇష్యూసే లేవు. నాకు వామిటింగ్ చేసుకుంటుంటే ఏదో లోపల నుంచి లైక్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, పేగులన్నీ బయటకు వచ్చేస్తుంది, బేబీ బయటకు వస్తుందేమో అన్నట్లుగా భయం వేసింది అనమాట. సో డాక్టర్కి కాల్ చేశాను ఆ రోజు. ఆ మేడం ఏం చెప్పారంటే ఒక 2-3 డేస్ చూడండి, అలానే ఉంటే ఇక్కడికి రండి, నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారనమాట. ఇంకా సరే అనేసి నేను చూద్దాము ఈ 2 డేస్ అనేసి చూసాను అనమాట. ఆ 2 డేస్ అసలు ఎంత కష్టంగా అనిపించిందో, అట్లా ఎంత
లైక్ ఏంటి అంటే చాలా తగ్గిపోయాను నేను. ఒక 2 kgs ఏమో ఆ 1 వీక్లో తగ్గిపోయాను నేను. మా వాళ్ళందరూ ప్రెగ్నెన్సీలో మంత్స్ పెరుగుతుంటే వెయిట్ పెరుగుతారు, నువ్వెందుకు తగ్గిపోతున్నావు అనేసి. ఎందుకంటే నేను ఆ టైంలో అంత ఫేస్ చేశాను ఒక 1 వీక్లోనే. ఇంకా అసలు నేను డైలీ నేను అంతకుముందు కోకోనట్ వాటర్ తాగేదాన్ని, వాటర్ మిల్లను, ఆ తర్వాత వచ్చేసి దానిమ్మ గింజలు, వాటర్ కంటెంట్ ఉండేటివి నేను ఎక్కువ తీసుకునేదాన్ని అనమాట. సో అందుకని నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఈ 15 డేస్లో నాకు చెప్పాను కదా 2 days ఫుల్ నాకు వామిటింగ్సే అవుతున్నాయి. ఇంకా ఈ కోల్డ్ ఒకటి, కాఫ్ అండ్ అలానే ఇంకా మోషన్స్ అవన్నీ పెట్టడం వల్ల నేను అస్సలు ఏం టచ్ చేయలేదన్నమాట. 2 days తర్వాత 3rd day కొంచెం రైస్ తింటే పర్లేదు, కొంచెం టైం వరకు బాగానే ఉంటుంది. ఇంకా ఒక 1 hour అలా అయితే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే పర్లేదు, ఆ కొంచెమన్నా తిని కొంచెం సేపు అయినా ఉండగలుగుతున్నాను అనేసి ఇంకా అలా ఉన్నానమాట. మేడంకి కాల్ చేస్తే ఓకే సో నో ప్రాబ్లం, అలా తింటూ ఉండండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఆ తర్వాత నాకు ముందు మేము వెళ్ళున్నాం కదా హాస్పిటల్కి, ఎన్టీ స్కాన్ కోసం ఒక డేట్ రాసిచ్చారు. నాకు వామిటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఎన్టీ స్కాన్ వరకు 15 days అనమాట. ఆ 15 daysలో నేను వాటర్ కంటెంట్ ఏమీ తినలేదు, వాటర్ తాగలేదు సరిగ్గా. ఆ తర్వాత కోకోనట్ వాటర్ కానీ, ఈ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కానీ అసలు ఏమీ తీసుకోలేదన్నమాట. టైం టు టైమ్ లైక్ లంచ్ చేశాను, డిన్నర్ చేశాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మధ్యలో ఏం తినలేదు. డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం అదొక్కటి తినేదాన్ని. అది తింటే నాకు ఏం అనిపించేది కాదు. సో అందుకని అదొక్కటి మాత్రం ఓకే డైలీ కంటిన్యూస్గా అదొక్కటి తినేదాన్ని అనమాట. ఇంకా రైస్ ఇదంతా ఎక్కువ తింటే మళ్ళీ వామిటింగ్ వస్తుంది అన్న భయంతో అసలు ఎక్కువ తినేదాన్ని కాదు. జస్ట్ కొంచెం, అది కూడా కర్రీస్ అవన్నీ వేసుకొని తినేదాన్ని కాదు, మజ్జిగతోనే తినేదాన్ని. ఎందుకంటే ఆ వామిటింగ్ వచ్చినప్పుడు ఆ కారం అదంతా గొంతులో మంటగా అనిపించేది. అందులో కోల్డ్ ఉండడం వల్ల అసలు ఇంకా చాలా మంటగా అనిపించేది నాకు. ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా తిందాము అంటే తింటే ఇంకా కోల్డ్ ఎక్కువైపోతుంది, గొంతులో నస అదంతా ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకని ఇంకా నేను ఏం ముట్టుకోలేదు. ఇంకా ఇదంతా జరిగిన 15 daysకి ఎన్టీ స్కాన్కి రమ్మన్నారు కదా. సో ఎన్టీ స్కాన్కి వెళ్తే ఎన్టీ స్కాన్ చేశారు, రిపోర్ట్స్ వచ్చాయి. అయితే మేడం ఏం చెప్పింది అంటే, అది విన్న తర్వాత నాకు టెన్షన్ అనిపించింది ఫస్ట్. ఏంటిది ఇలా అయింది సో అనేసి అనిపించింది అనమాట. అసలు ఏం చెప్పింది అంటే, ఎన్టీ స్కాన్ చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్పింది అనమాట. సో ఉమ్మనీరు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బేబీకి. ఉమ్మనీరు ఎక్కువ ఉండకూడదు, అలా అని తక్కువ ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. సో అయితే చెప్పాను. సో 15 days నాకు ఇలా అయింది. అసలు ఏం వాటర్ కంటెంట్ కానీ, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ నేను ఏం తీసుకోలేదు. ఇంకా దానివల్ల ఏమన్నా అయింటుందా అంటే అది కూడా రీజనే. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వాటర్ ఎక్కువ తాగాలి, జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్ అయినా, హోల్ ఫ్రూట్ అయినా అలానే తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్. సో దానివల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి అనేసి చెప్పిందనమాట. సో మేబీ ఈ రీజన్ వల్లే నాకు ఉమ్మనీరు తగ్గింది అనేసి నేను అనుకున్నాను. సో తర్వాత ఆ మేడం మళ్ళీ 15 daysకి రాసిచ్చారనమాట. అండ్ నాకు డబుల్ మార్కర్ టెస్ట్ కోసం బ్లడ్ కూడా తీసుకున్నారు. ఆ 15 daysకి రిపోర్ట్స్ వస్తాయి. ఆ రిపోర్ట్స్ చూసి నేను అండ్ అలానే టెస్ట్ చేస్తానప్పుడు ఉమ్మనీరు కరెక్ట్గా ఉందా లేదా. ఈ 15 days అయితే కొంచెం మంచిగా తినండి, అండ్ అలానే ఫ్రూట్స్ కూడా తీసుకోండి అనేసి చెప్పారనమాట. నాకు ఈవెన్ అక్కడికి వామిటింగ్స్ పూర్తిగా తగ్గలేదు, అవుతున్నాయి. మేడం అయితే మెడిసిన్ రాసిచ్చారు. అది ఎలా అంటే నాకు ఆ మెడిసిన్ ఎలా పనిచేసిందంటే, ఈరోజు మార్నింగ్ 7కి వేసుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ 7కి ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం లేట్ అయితే మళ్ళీ వామిటింగ్ అయ్యేది. అలా జరిగింది నాకు. ఇంకా అలా ఒక 15 days ఏమో వేసుకున్నాను ట్యాబ్లెట్స్. 15 days వేసుకొని ఇంకా తర్వాత ఇదే అలవాటు అయిపోతుంది వామిటింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేసి ఒక 2 days గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ అలా అనిపించినప్పుడు వేసుకోవడం అలా చేశాను. ఇంకా తర్వాత నార్మల్గా సెట్ అయింది, వామిటింగ్స్ అవన్నీ ఏం అవ్వలేదు. సో మనకి డబుల్ మార్కర్ టెస్ట్లో ఏం తెలుస్తుంది ఏంటి అంటే,
అది హై రిస్క్ ప్రెగ్నెన్సీనా, లో రిస్క్ ప్రెగ్నెన్సీనా, నార్మల్, మీడియం రిస్క్ అనేసి మనకి డబుల్ మార్కర్లో తెలుస్తుంది అనమాట. సో నాకైతే లో రిస్క్ అని వచ్చింది. నేను ఈ రిపోర్ట్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అయితే చూసుకోండి. నాకైతే లో రిస్క్ అని వచ్చింది. హై రిస్క్ అంటే ఎక్కువ బెడ్ రెస్ట్లో ఉండాలి, వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు, ఏ పని చేసుకోలేరు, సరిగ్గా కూర్చోవడం కూడా కష్టమే అనమాట. అలా ఉండిద్ది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, అది కరెక్టా కాదో నాకు తెలీదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఇంకా మీ లో రిస్క్ అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండొచ్చు, సో వాళ్ళు నచ్చిన పని చేసుకోవచ్చు, అంత ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ అంత మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీడియం ఉంది చూసారా, వాళ్ళు లో రిస్క్ వాళ్ళంత యాక్టివ్గా ఉండలేరు, హై రిస్క్ వాళ్ళంత రెస్ట్లో ఉండలేరు. వాళ్ళు చూసి వాళ్ళ బాడీని బట్టి ఓకే యాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఆ టైంకి ఓకే ఉండొచ్చు, లేదు అంటే బెడ్ రెస్ట్లో ఉండాలన్నమాట. వాళ్ళ ఆ టైంని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మీడియం రిస్క్ కూడా కొంచెం రిస్కే అని చెప్పారనమాట, హై రిస్క్. ఇంకా ఇది వాళ్ళు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ఉండాలన్నమాట. లో రిస్క్ వాళ్ళు ఏంటి అంటే యాక్టివ్గా ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు అనేసి చెప్పారనమాట. సో నాకైతే లో రిస్క్ వచ్చింది. నేను ఈ వీడియో చేసే టైంకి నాకు 9th మంత్ వచ్చేసి ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను మ్యాక్సిమం నా పనులు నేనే చేసుకుంటూ అంత యాక్టివ్గానే ఉన్నాను, వాకింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అదంతా చేసుకుంటూ నేను యాక్టివ్గానే ఉన్నాను అనమాట. సో డాక్టర్ని కూడా మనం అడగాలి, సో అన్నీ చేసుకోవచ్చా లేదనేసి ఆవిడ చెప్తుంది ఫస్టే. సో డాక్టర్ని అడిగిన తర్వాతనే ఏదైనా మనం చేయాలన్నమాట. అడగకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు, మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అన్ని టెన్షన్సే అనమాట. నేనైతే ఇంకా ప్రతి స్కాన్కి నాకు టెన్షన్, ఎన్టీ స్కాన్కైనా, ఆ తర్వాత టిఫా స్కాన్కి, గ్రోత్ స్కాన్కి అన్నీ టెన్షన్సే నాకైతే. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో అంత ఈజీగా తీసుకోలేం కదా. సో అందుకని ఇంకా నేను అలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి నా ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్. సో మీ ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కామెంట్ చేయండి, టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్. ఇంకా వీడియో నేను ఈ రిపోర్ట్స్ యాడ్ చేస్తాను, ఎన్టీ స్కాన్ అలాగే టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ చెప్పి దాని తర్వాత వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ యాడ్ చేస్తాను. సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ ప్రెగ్నెన్సీలో. సో నేను కూడా తెలుసుకుంటున్నాను, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం కాబట్టి ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటి, ఆ స్ట్రగుల్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు అనేసి నేను చూస్తానన్నమాట. ఇంకా ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ టెస్ట్కి వెళ్ళాం కదా. సో ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత డబుల్ మార్క్ రిపోర్ట్స్ కోసం వెళ్ళాము. అప్పుడు 15 డేస్కి మళ్ళీ రమ్మన్నారు అని చెప్పాను కదా. ఆ 15 డేస్కి వెళ్ళిన తర్వాత స్కాన్ తీశారు. అయితే అప్పుడు కరెక్ట్గా ఉంది ఉమ్మలిగా అని చెప్పారు. ఇంకా నాకైతే అమ్మయ్య అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఇంక ఇలానే కంటిన్యూ చేస్తే నో ప్రాబ్లం అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా కోల్డ్ అదంతా తగ్గిపోయింది నాకు. సో అందుకని ఇంకా వాటర్ కంటెంట్, ఫ్రూట్స్, అలానే జ్యూసెస్ ఎక్కువ తాగమంటారు. జ్యూసెస్ తాగేటప్పుడు మీరు షుగరు, మిల్క్ అవాయిడ్ చేయండి. మనం ఫ్రూట్ ఎలా ఉందో అలానే తీసుకుంటే చాలా బెటరు. ఫ్రూట్స్ తినలేకపోతున్నాం, జ్యూసెస్ తాగాలి అనుకుంటే మిల్క్, షుగర్ అవాయిడ్ చేసి ఫ్రూట్ని మిక్సీ పట్టుకొని అలానే తాగేసేయండి. దాంట్లో షుగరు, మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే వెయిట్ ఎక్కువ అవుతాం, దానివల్ల మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకనేసి మీరు జ్యూసెస్ తాగాలి అనుకుంటే మిల్క్, షుగర్ అవన్నీ ఏం వేయకుండా ఓన్లీ హోల్ ఫ్రూట్ని, పల్ప్ ఇష్టం ఉంటే పల్ప్తో తీసుకోండి, లేదు అంటే పల్ప్ తీసేసి జ్యూసెస్ లాగా తీసుకోండి అన్ని. ఇంకా ఏం యాడ్ చేయొద్దు అందులో. సో ఇది నా ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్. సో మీ కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను, చూస్తాను. సో ఇదైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట. సో నాకు తెలిసిన వరకు నేను వీడియోలో షేర్ చేసుకున్నాను. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే సారీ. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా కరెక్ట్ చేసుకోవాలి అంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారా 12 weeks 5 daysకి చేశారు నాకు. సో ఇక్కడ అవన్నీ మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ మనకి తెలియదు కదా. సో మీకేమైనా తెలిస్తే చూసుకోండి, మీకు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదైతే నా ఎన్టీ స్కాన్. ఇక్కడే ఈ ఫొటోస్ అనమాట నేను పెట్టింది. ఈ ఫోటో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి
ఈ పిక్ ఒకటి యాడ్ చేశాను అనమాట ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోస్లో. సో ఇది వచ్చేసి నా ఇంటి స్కాన్ రిపోర్ట్స్. ఇవి స్కానింగ్వి, అవి వచ్చేసి ఇంకా రిపోర్ట్స్ అనమాట. నేను డబుల్ మార్కర్ టెస్ట్ ఇవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇవి వచ్చేసి డబల్ మార్క్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. ఇక్కడ చూసారా డబల్ మార్కర్ అనేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి రిస్క్ అవన్నీ తెలుస్తుంది అనమాట, ఎంత పర్సెంటేజ్ ఉంది, లో రిస్క్ హై రిస్క్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా డబుల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇంకా టిఫా స్కాన్ గురించి అండ్ టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు, సో నాకేం చెప్పారనేసి మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. టిఫా స్కాన్ అంటే టార్గెటింగ్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ అనామలీస్ అనమాట. అంటే మనకి ప్రతి పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదా అనేసి చెప్తారనమాట. మనకి వెన్నెముక స్పైన్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా, హార్ట్ బీట్ ఎలా ఉంది, హార్ట్ ఎలా ఉంది, అట్లనే మన హ్యాండ్స్ ఎలా ఉన్నాయి, లెగ్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా, ఏమైనా వంకగా ఉన్నాయా, ఫేస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ నీట్గా కనిపిస్తుంది అనమాట. టిఫా స్కాన్లో 99% అయితే కనిపిస్తుంది. సర్విక్స్ లెంత్ ఎలా ఉంది, ఇంకా వచ్చేసి ప్లెజెంట్ ఎలా ఉంది, ఉమ్మనీరు, ఇవన్నీ అందులో తెలుస్తాయి అన్నమాట. టిఫా స్కాన్కి వెళ్ళే ముందు నాకు చాలా టెన్షన్ వచ్చింది, ఎందుకంటే ఎన్టీ స్కాన్ నేను అలా ఫేస్ చేశాను కదా. సో టిఫా స్కాన్లో కూడా ఏమన్నా అవుతుందేమో ఏంటి అనేసి ఒక డౌట్ అయితే ఉంది. అయితే ఇంకా వెళ్ళాను. ఆ రోజు అయితే ఎంత టైం పట్టిందంటే, మార్నింగ్ 9కి వెళ్ళాను, ఈవినింగ్ 4 అయిందనమాట. అంత టైం పట్టింది. టిఫా స్కాన్ గురించి నేను వీడియోస్ చూశాను కొన్ని ముందే, వాళ్ళు చెప్తుంటే ఇంత టైం ఎందుకు పడుతుంది, ఎన్టీ స్కాన్కి మనకు అంత టైం పట్టలేదు కదా, టిఫా స్కాన్కి ఎందుకు అంత టైం పడుతుంది అనేసి నేను అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాలేదు ఇంత టైం పడుతుంది దీనికోసం అనేసి. నేను 2-3 సార్లు ఏం వెళ్ళలేదు స్కానింగ్ కోసం, ఒక్కసారి వెళ్ళాను టిఫా స్కాన్కి. ఆ టైంలో కొంతమందికి 2-3 సార్లు రమ్మన్నారు అని చెప్పేసి, వాకింగ్ చేయమని చెప్పేసి అలా ఉన్నింది. సో నాకైతే అలా ఏం లేదు, ఎందుకంటే బేబీ మూమెంట్స్ బాగా తెలుస్తున్నాయి. మొత్తం ఎలా కావాలి అంటే అలా చెక్ చేశారనమాట వాళ్ళు. ఇంకా చెక్ చేసిన తర్వాత అయితే డాక్టర్ చెప్పారు, సో నో ప్రాబ్లం, అంతా కరెక్ట్గానే ఉంది అనేసి చెప్పారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఒక్క స్కాన్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పారు అనేసి. మెయిన్ టిఫా స్కాన్లోనే ఇక్కడ నేను మా ఫ్రెండ్స్కి కూడా చూశాను అనమాట. ఈ స్కానింగ్లోనే లైక్ మా స్కూల్ ఫ్రెండ్కి ఒక అమ్మాయికి ఈ స్కానింగ్లోనే తెలిసిందనమాట. లైక్ పొట్టలోనే పేగులన్నీ ముద్దలాగా అయిపోయినాయి, ఇంకా దేనికది సెట్ అవ్వలేదు అనేసి చెప్పి అబార్షన్ చేశారనమాట. నాకు అది గుర్తొచ్చింది ఈ స్కాన్కి వెళ్ళేటప్పుడు. ఎంత పాజిటివ్గా ఆలోచించినా ఎక్కడో 1% అయినా మనకి ఎవరైనా చెప్పింది గుర్తుండిపోతుంది కదా. సో అందుకని నాకు చాలా భయం వేసింది అనమాట. ఇంకా వద్దు, అలాంటి ఏం వద్దు, పాజిటివ్ అనుకుంటూ నేను వెళ్ళాను అనమాట. సో ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత అమ్మయ్య అనుకొని రిలీఫ్ అయ్యాను నేను. ఇంకా చాలు ఈ స్కాన్కి నాకు అనేసి అనిపించింది. ఇంకా సో నో ప్రాబ్లం, ఇంకా అన్ని రిపోర్ట్స్ ఇచ్చారు, ఇంటికి వచ్చేసాం అనమాట. హ్యాపీగా అనిపించింది. నేను ఆ రిపోర్ట్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇందులోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టిఫా స్కాన్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి మొత్తం చెప్తారు. ఏమైనా లోపాలు ఉన్నా కూడా అప్పుడే చెప్తారనమాట. సో మీరు తీసేయాలనుకుంటే తీసేసుకోండి, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి అనేసి. నాకు చాలా టైం తీసుకుని అనిపించింది. ఆ రోజు నేను స్నాక్స్ ఏం తీసుకెళ్ళలేదు, ఆకలేస్తుంది ఒక పక్క. అందులో నాకు ఆ రోజు షుగర్ టెస్ట్ కూడా చేశారనమాట. షుగర్ టెస్ట్ చేసినప్పుడు ఏం తినొద్దు అని చెప్పారు. ఒక్కో సైడ్ ఆకలేస్తుంది, షుగర్ టెస్ట్ చేశారు, ఏం తినకూడదు అన్నారు. ఇంకా అలా వెయిట్ చేస్తూ స్కానింగ్ ఎప్పుడైపోతుంది, రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అలా వెయిట్ చేసేందుకు హ్యాపీ అనిపించింది. లాస్ట్లో ఓకే డాక్టర్ నీకు ఏం ప్రాబ్లం లేదు, బేబీ అంత బాగుంది, హార్ట్ బీట్ అంత బాగుంది, సో పార్ట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసరికి అమ్మయ్య
అనిపించింది నాకైతే. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి టిఫా స్కాన్ అయినప్పుడు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైక్ కొంతమంది ఏదైతే అదేంటి అని లైక్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి సో అన్నీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీకేం చెప్తారు అనేసి కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే ఎన్టీ స్కాన్ ఆల్రెడీ రిపోర్ట్స్ చూపించాను కదా, టిఫా స్కాన్ కూడా చూపిస్తాను అనమాట. నాకు ఇది జనరల్గా మనకి 18 to 22 వీక్స్కి తీస్తారు కదా, నాకు 22 వీక్స్ 5 డేస్కి అయితే తీశారు. నాకు అప్పుడే ఇచ్చారు డేట్, ఎందుకో మరి తెలీదు. సో నాకైతే 22 వీక్స్ 5 డేస్కి చేశారు. మీకు ఎప్పుడు చేశారో కామెంట్ చేయండి. ఏ వీక్లో చేయించుకున్నారు టిఫా స్కాన్ అనేసి కామెంట్ చేయండి కింద. సో ఇదన్నమాట నా టిఫా అండ్ ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా. సో నేను కూడా తెలుసుకుంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ప్రెగ్నెన్సీ జర్నీ కదా, అందరికి ఒకటేలా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది అనమాట. సో మీరు ఎలా అనిపించింది, సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హ్యాపీ ఫీల్ అయిన మూమెంట్స్ అవన్నీ నాతో షేర్ చేసుకోండి. నేను కూడా చూస్తాను, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇది వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్. ఇంకా ఇక్కడ మనకు తెలుస్తుంది సర్విక్స్ లెంత్ ఎంత ఉంది, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి. రైట్ యూరిన్, లెఫ్ట్ యూట్రస్, ఫెటస్, సర్విక్స్, ప్లెజెంటా, ఇవన్నీ లైక్ బోన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఫుట్ లెంత్ ఎంత ఉంది, ఇంకా అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి అవన్నీ మెన్షన్ చేస్తారనమాట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. బ్యాక్ సైడ్ ఉంటే నెక్, స్పైన్, ఫేస్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట, మొత్తం మెన్షన్ చేస్తారు. సో ఇలా అయితే ఉంటుంది. ఇదైతే నా టిఫా స్కాన్. సో నాకైతే 22 వీక్స్ 3 డేస్కి చేశారనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు కదా 22 వీక్స్ 3 డేస్కి. అదైతే ఇంకా ఇదైతే బేబీ అనమాట. ఇవన్నీ స్పైన్ ఎలా ఉంది. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇది వచ్చేసి మనకి కిడ్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే పాయింట్ అంటే. నాకు ఫస్ట్ అర్థం కాలేదు అసలు ఇదేంటి, ఏమైనా ప్రాబ్లమా అనేసి అనుకున్నాను నేను. తర్వాత డాక్టర్ని అడిగితే చెప్పారనమాట. సో అది కిడ్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది. సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా కరెక్ట్గా ఉంది, సో నో ప్రాబ్లం అని చెప్పారనమాట. సో ఇవి వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్స్. సో మీ ఎక్స్పీరియన్స్, మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేసేయండి. సో ఈ వీడియోకి బాయ్ బాయ్.